ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాటను మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. నీవు సిలువలో పలికిన 7 మాటలు తండ్రి, 2వ మాటను మేము ధ్యానిస్తుండగా మా మధ్య మీరుండి వాక్యమెత్తి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ మాట యేసుక్రీస్తు వారు సిలువలో ఆయనతో పాటు సిలువ వేయబడుతున్న దొంగతో మాట్లాడిన మాట. అక్కడ యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలు సిలువ శిక్షకు అప్పగించబడ్డారు. అందులో ఒకడు యథార్థమైన హృదయముతో పశ్చాత్తాపపడుతూ, మనమైతే ఈ శిక్షకు పాత్రులమే, కానీ ఏ పాపము చేయని ఈయన శిక్షించబడుట తగదు అని మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ అంటాడు, ప్రభువా, నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను చేర్చుకో అని. యేసుక్రీస్తును చూస్తూ తన జీవితంలో తాను చేసిన ప్రతి పాపమును తలపోసుకొని వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపడి, ప్రభువా, వీటన్నిటిని బట్టి నన్ను క్షమించు, నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను చేర్చుకొని పశ్చాత్తాపడతాడు. యథార్థమైన హృదయంతో ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడతామో అప్పుడు మాత్రమే మనము నిజమైన రక్షణ అనుభవాన్ని చూడగలుగుతాం. వెంటనే యేసయ్య బదిలించాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని. అది రక్షణతో కూడిన మాట. వెంటనే తాను కలిగిన పశ్చాత్తాపానికి దేవుడిచ్చిన బదులు రక్షణ. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ అనుభవంలోనికి వెళ్ళలేదేమో, ఈరోజు యేసయ్యను చూస్తూ ఆ మాట పలకండి. ప్రభువా, నేను నా జీవితమును బట్టి, నా గతమును బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నీవు మాత్రమే నిజమైన రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను. నీవు మాత్రమే నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నాకు రక్షణను అనుగ్రహించవని నేను విశ్వసిస్తున్నాను. నిన్ను నేను ప్రభువుగా అంగీకరిస్తున్నాను, నిన్ను నేను రాజుగా స్వీకరిస్తున్నానని మీ హృదయంలో విశ్వసించి మీ నోటితో పలుకుటకై బాప్తిస్మమునకు సిద్ధపడితే మీరు రక్షణ అనుభవంలోనికి వెళ్ళగలుగుతారు. ఈ సందర్భంలో చాలామందికి కలిగిన 2 సందేహాలు. మొదటిది, బాప్తిస్మము లేకుండానే మనము పరదేశంలోనికి వెళ్తామా లేదా పరలోకానికి వెళ్తామా అని. చాలామంది ఈ ప్రశ్నను ఎందుకు ఆలోచిస్తారో కూడా నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎందుకనంటే, బాప్తిస్మము తీసుకుంటేనే పరలోకం వెళ్తామా, బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకం వెళ్ళమా? అలాగైతే ఈ దొంగ బాప్తిస్మం తీసుకోకుండా పరలోకం ఎలా వెళ్ళాడు? ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేనైతే మీకు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క సందర్భంలో మాత్రమే బాప్తిస్మము తీసుకునే వ్యక్తి పరలోకానికి లేదా పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ ఒక్క సందర్భాన్ని పట్టుకుని బాప్తిస్మము తీసుకోకపోయినా మనం పరలోకం వెళ్తామని మనం నిర్ధారించుకోవడం, ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేయడం ఏమాత్రము సమంజసము కాదు. బైబిల్ చాలా రూఢిగా చెప్తుంది, నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని. మనమైతే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకుంట ద్వారానే మనం రక్షణ అనుభవంలోనికి వెళ్ళగలము. ఎందుకనంటే, నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీ హృదయములో అంగీకరించినప్పుడు బాప్తిస్మము ద్వారా ఆయన నా ప్రభువు అని ప్రజలందరికీ నీ నోటితో ప్రకటిస్తాం. ఇలా నోటితో ప్రకటించి హృదయంలో విశ్వసిస్తేనే మనమందరం రక్షణ అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం. ఒకవేళ పరిస్థితుల రీత్యా మనము ఎదుర్కొంటున్న పరిస్థితులు మనల్ని బాప్తిస్మమునకు అనుకూలపరచకపోతే లేదా బాప్తిస్మము తీసుకోవడానికి అవకాశం లేకపోతే అది కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించవలసిన వారమై ఉన్నాం. మనము ఏ తీర్పు తీర్చడానికి కానీ లేకపోతే మనం ఏ నిర్ణయాలు చెప్పడానికి కానీ మనకు అర్హత లేదు అనేది నా అభిప్రాయం. నేనైతే రూఢిగా చెప్తున్నాను, బాప్తిస్మము తీసుకున్నవాడు, నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షించబడతాడు. మనమందరము నమ్మినట్లయితే బాప్తిస్మము తీసుకోవాలి. రెండవది, మనము పరదేశికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా? భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను ఈ శరీరాన్ని విడిచి వెళ్ళుట నాకెంతో లాభము. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిస్తే నేను క్రీస్తు యొద్దకు వెళ్తాను, ఈ శరీరంలో ఉండుట మీకు లాభము అని. ఇక్కడ మీరు గమనించారు లేదో,
మరణించిన తర్వాత పరదేశకు వెళ్తానా, పరలోకానికి వెళ్తానని పౌలు ఆలోచన చేయలేదు. కానీ మరణించిన వెంటనే నేను క్రీస్తు యొద్దకు వెళ్తానని ఆశతో జీవిస్తున్నాడు. నిజమే, మనం మరణించిన తర్వాత ఆయన ముఖ దర్శనాన్ని కలిగి ఉంటాం, ఆయన సముఖంలో నిలుస్తాం. ఈ నిరీక్షణ కదా మనం కలిగి ఉండాలి. పరదేశకి వెళ్తామా, పరలోకానికి వెళ్తాం, ఎక్కడైతే ఏమిటి, మనకు క్రీస్తే కదా కనబడేది, క్రీస్తుతోనే కదా మనం జీవించేది. మీకైతే ఒకవేళ పరలోకమా అనే విషయము కావాలి అంటే దీని కొరకు పూర్తి వివరణ నేను మీకు ఒక దినాన్ని ఇస్తాను. కానీ ఈరోజు మన హృదయం అంతా దేని వైపు ఉండాలి, దేని కొరకు ఆలోచించాలి అంటే మనము మరణిస్తే క్రీస్తు యొద్దకు, క్రీస్తు సహవాసములోనికి, ఆయన ముఖ దర్శనాన్ని చూడడానికి వెళతాము అనే నిరీక్షణతో, సంతోషంతో జీవించాలి. అలా జీవించగలిగితేనే మనమందరము క్రైస్తవ మనుగడను కలిగిన వారమై, క్రైస్తవ జీవితాన్ని జీవించే వారమై ఉంటాం. లేని యెడల ఈ లోక ఇచ్ఛలను, ఈ లోక అభిష్టములను కలిగి జీవిస్తున్న వారుగా మిగిలిపోతాం. ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో దేవుడు రక్షణ ఆనందాన్ని దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.